రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ లోపలికి నినాదాలు చేసుకుంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు. కాంగ్రెస్ వచ్చింది, అయితే యూరియా కొరత తెచ్చింది అని నినాదాలు చేశారు. ప్లకార్డులతో అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన మార్షల్స్ గులాబీ పార్టీ ఎమ్మెల్యే తీసుకొచ్చిన ప్లకార్డులను తీసుకుని లోపలికి పంపించారు. ఇక సభలోకి ప్రవేశించిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ గడ్డెం ప్రసాద్ కుమార్ పోడియం వద్దకు వెళ్లి యూరియా కోసం నిరసన వ్యక్తం చేశారు. ఇక మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సమస్య ఉంటే చర్చ చేయాలి అని సూచించారు. బీఆర్ఎస్ సభ్యుల ప్రస్తావనకు కూడా సమాధానం చెప్తామన్నారు. అసెంబ్లీ ప్రొసీజర్ ఫాలో అవ్వండి, ప్రశ్నోత్తరాలు అవసరం లేదు అంటే చెప్పండి అని సూచించారు. ఇక ఈ సందర్భంగా మూసీ పునరుద్ధరణకు ప్రణాళిక సిద్ధమైంది అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 18 నెలల్లో కంపెనీలు డిపిఆర్ ఇస్తాయని పేర్కొన్నారు. అయితే బాపుఘాట్ దగ్గర భూముల బదిలీ కోసం రక్షణ శాఖ ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. 5 జోన్లుగా విభజించడం జరిగింది. అయితే మొదటి జోన్ ఎంఆర్డీసీఎల్ చేపడుతూ ఉంది. 4100 కోట్ల రుణం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి కూడా 3100 కోట్లు ఇవ్వండి అని లేఖ రాశామన్నారు. అనుమతి రాగానే డిపిఆర్ ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. Greater Hyderabad Municipal Corporation Second Amendment Bill 2025, the Telangana Private Universities Establishment Regularization and Amendment Bill 2025, Minister for Legislation. సార్, మొదటి ప్రశ్నకు సమాధానం. మూసీ నది తీర అభివృద్ధి ప్రాజెక్ట్ కోసం సమగ్ర బృహత్ ప్రణాళికను రూపొందించడానికి మెసర్స్ మీన్హార్ట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు లీడ్ మెంబర్గా, మెసర్స్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మెసర్స్ RIOS డిజైన్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ తో కూడిన కన్సార్షియం ని MRDCL నియుక్తం చేసింది. ఉస్మాన్ సాగర్ నుండి గౌరెల్లి వరకు, హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు కన్సార్షియం అధ్యయనం గాని ప్రణాళిక విశ్లేషణ డిజైన్ తయారు చేసి 18 నెలలలోపు ఈ క్రింది డిపిఆర్లను సమర్పిస్తుంది. అధ్యక్ష, బ్లూ మాస్టర్ ప్లాన్, గ్రీన్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్, మార్క్యూ ప్రాజెక్ట్స్, మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్, ఆర్థిక మాస్టర్ ప్లాన్, ఇవన్నిటి డిపిఆర్లు కూడా తయారీ పురోగతిలో ఉంది. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, మూసీ ఈసా జలాల సంగమ ప్రదేశంలో మహాత్మా గాంధీ బోధనా తత్వాన్ని కొనసాగే విధంగా అంకితమైన ప్రపంచ స్థాయి అనుభవ కేంద్రాన్ని గాంధీ సరోవర్ ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడమైంది. అధ్యక్ష, ప్రస్తుతం కన్సెప్చువల్ ప్లాన్ లో ఉంది, అది కూడా పూర్తయింది. అధ్యక్ష, దీనికోసం రక్షణ శాఖ భూములను సేకరించి అవసరం ఉంటుంది. భూముల బదిలీ కోసం ప్రతిపాదనలను రక్షణ శాఖ అధికారులకు సమర్పించడమైనది. అధ్యక్ష, మూడోది అధ్యక్ష, ప్రాజెక్ట్ కి 5 జోన్లు అనగా జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 గా విభజించడమైనది. మొదటి దశలోని Minister for Legislation.